సార్ పరీక్షలకంతా బాగా ప్రిపేర్ అయిపోయాను. కర్సివ్‌లో రాయమంటారా? నాన్ కర్సివ్‌లో రాయమంటారా? ఎలా రాయాలి? ఆన్సర్ ఏంటంటే ఏ స్టైల్ అయినా పర్లేదు. అర్థమయ్యేలాగా రాయాలి. రీసెర్చ్‌లో ఏం తేలిందంటే బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్ చాలా కైండ్ హార్టెడ్ ఉంటారట. అప్పటి వరకు జీవితంలో ఒక్కసారి కూడా నాన్ కర్సివ్ రాయని ఒక కర్సివ్ హ్యాండ్ రైటింగ్ తెలిసిన టీచర్ మీ పేపర్ కరెక్ట్ చేస్తుంటే మీరు నాన్ కర్సివ్‌లో రాశారని మిమ్మల్ని ఏమి తప్పుపట్టరు. అర్థమయ్యేలాగా ఉంటే చాలు. ఎప్పుడు నాన్ కర్సివ్ రాసే కర్సివ్ తెలియని ఒక టీచర్ మీ పేపర్ కరెక్ట్ చేస్తుంటే మీరు కర్సివ్లో రాశారని మీకేమి తక్కువ మార్కులు లేరు. అర్థమయ్యేలాగా ఉంటే చాలు. హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని గుర్తుపెట్టుకోండి. మనకు బాగా తెలిసిన సమాధానాన్ని వేరే వాళ్ళు కొంచెం కూడా ఇబ్బంది పడకుండా చదవగలిగితే చాలు. ఏ స్టైల్ అయినా పర్లేదు. అక్షరాల మధ్య స్పేస్ ఎలా ఉందో చూసుకోండి. లైన్కి మధ్య గ్యాప్ ఎలా ఉందో చూసుకోండి. పదాల మధ్య ఒక్క లెటర్ గ్యాప్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. సో స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు సెకండరీ అవుతుంది. లెజిబుల్గా కొంచెం బ్యూటిఫుల్గా రాయగలిగితే విజయం మీ సొంతం.